ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారైనా సరే ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఈ అనాథలందరినీ కూడా మా కళ్ళతో చూసి ఇక్కడ ఇస్తున్న సర్వీస్ని కూడా మేము కళ్ళతో చూసి ఒక్కసారి వాళ్ళకి యథాశక్తి మేము కొంచెం ఏదైనా మా వంతు సహాయం చేయాలన్న ఒక సంకల్పంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇంత గొప్పగా ఇంత మంచి సదుద్దేశంతో ఇలాంటి కార్యక్రమము ఇక్కడ నిర్వహిస్తుండడం చూసి మేము చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇక్కడ రావడంతోనే ముందుగా వచ్చేటప్పుడు పావని గారని ఒక మేడంకు కాల్ చేస్తే, సార్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అందరూ కూడా అన్ని సౌకర్యాలు మీకు కల్పిస్తారు మీరు అని చెప్పారు. రాగానే రావడంతోనే మాకు సంబంధించి మాకంత చక్కగా అనాథలు ఉన్న ఒక ఏదైతే ఒక మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ విడివిడిగా ఒక్కొక్క ఫ్లోర్లో వాళ్ళని పెట్టి వాళ్ళకి చేస్తున్న ట్రీట్మెంటు అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకొచ్చింది. తర్వాత వాళ్ళకి ఇచ్చే హాస్పిటాలిటీ, ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా మానసిక రోగులు అయిన వాళ్ళకి ఇక్కడ కావలసిన చికిత్స ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ నుండి వాళ్ళని హైదరాబాద్లోని ఈఎస్ఐ ఎర్రగడ్డ వద్ద మానసిక ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించడం అనేది కూడా ఇక్కడ జయలక్ష్మి మేడం గారు మాకు చెప్పారు చక్కగా. ఎప్పుడైనా ఒకసారి దర్శనం చేసుకుందామని మేము అనుకున్నాము. మేము అనుకున్న సంకల్పము ఆ శివపరమాత్మ దయ వల్ల ఈరోజు మాకు కలిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, మేమైతే ఎప్పుడైతే స్టార్టింగ్లో వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ చేసేవాళ్ళు మన ప్రతి ఒక్కరు కూడా మాకు మంచి కోఆపరేషన్ ఇచ్చేశారు. మా లైఫ్లో మేము ఉన్నన్ని రోజులు ప్రతిసారి మాకు ఆ శివయ్య ఎప్పుడు తెచ్చుకుంటే ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటామని మేము తెలియజేసుకుంటున్నాము. మేము చాలా వెరీ వెరీ హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.